రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తుండు అని చెప్పి ఏదో వేగ్గా ప్రచారం చేసేస్తే అయిపోతుంది. దాంతో ఇంకా మనము మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తించవచ్చు, మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అనే భ్రమలా నువ్వు బతుకుతున్నావు హరీష్ రావు గారు. నేను రెండే ముక్కలలో చెప్తా, మీకు ఏ రోజు కూడా కృష్ణా జలాల పైన గాని దక్షిణ తెలంగాణ మీద గాని ప్రేమ లేదు. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలను కంప్లీట్ చేయాలన్న ఆలోచన లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 812 టీఎంసీలు ఉన్నటువంటి కృష్ణా జలాల మీద కేవలం 299 టీఎంసీలే తెలంగాణ కేటాయిస్తే మరి ఎందుకు మీరు పోరాటం చేయలేదు? ఇంటర్నేషనల్ లాస్ ప్రకారము కృష్ణా పరివాహక ప్రాంతం మనలో 69% పారుకుంటూ 31%, 34% ఆంధ్రాలో ఉంటే ఆ పర్సంటేజ్ ప్రకారమే 812 టీఎంసీలలో మన వాటా రావాలి కదా. మరి ఆ 10 ఏళ్లలో గాడిద పనులు దొమిర్రా మీరు? పోనీ 299 టీఎంసీలే కేటాయిస్తే కృష్ణా జలాల మీద మీరు ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా, ఎందుకంటే అవి కంప్లీట్ చేస్తే కమిషన్లు రావు, పాత కాంట్రాక్టర్లే ఉంటారని చెప్పి కొత్తగా తుమ్మిడట్టి దగ్గర కూడా గోదావరిలో కాదని కాళేశ్వరంలో గట్టి కొత్త ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టింది కేవలం కమిషన్ల కోసమే కదా.